మై ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? దీపావళి ఎల్లుండి వస్తుంది కాబట్టి బాగానే ఉంటారు. టపాసులు తక్కువ కాల్చండి, దీపారాధన ఎక్కువ చేయండి, కాలుష్యాన్ని చేయండి. ఇది ఆవు పంచకం చూడండి. ఆవు పేడతోటి ఎర్రమట్టి చేసి ఎర్రమట్టి కలిపి ఆర్గానిక్ ఎరువు తయారు చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఆవు పేడ చూపించా కదా, ఇప్పుడు ఆవు పంచకం చూపిస్తాను. ఆవు పంచకం కలిపి ఇలా మా ఇంటికాడ ఉన్న కాకర చెట్టుకి నేను ఏర్పాటు చేసిన కాకర పందిరి చిన్నపాటిది, ఆర్గానిక్ మందులు కొనుక్కునే ఇబ్బంది లేకుండా కూరగాయలు ఇంటికాడే పండించుకుందామని ఇలా రెడీ చేశాను. దీనికి ఇప్పుడే ఆవు పంచకం కొట్టాను. ఇదిగో చూడండి, ఇప్పుడే ఆవు పంచకం కొట్టాను. ఆవు పంచకం 1 లీటర్కి 4 లీటర్ల మామూలు నీళ్ళు పోసి బాగా బెల్లం కలిపి ఎర్రమట్టి కలిపి కొద్దిగా అవి ఫిల్టర్ చేసి అవి బాగా పిచికారీ చేశాను ఇప్పుడే కాకర చెట్టుకి. చూడండి, మా కాకర చెట్టు గ్లూకోజ్ 1 కేజీకి తీసుకొచ్చి ఇలా అల్లాను. కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో, గ్రోత్. ఎటువంటి కెమికల్ వాడలేదు. ఇవి ఖచ్చితంగా సెల్ అంత ఉంది, సెల్ కన్నా పెద్దదే కాకరకాయ. చూడండి, చాలా ఉన్నాయి. ఇప్పటికి 2-3 సార్లు కోసాము వీటిని మేము. ఇది మొత్తం 3 చెట్లే ఫ్రెండ్స్. 3 చెట్లని ఇలా డెవలప్ చేశాను ఎటువంటి కెమికల్ వాడకుండా ఇంట్లోకి. ఇదిగో ఇంకా 2 ప్లాంట్స్ ఇక్కడ డెవలప్ చేస్తున్నాను. ఇప్పుడే చిన్న మొక్క అయింది. ఇంకా 2 ఏమో అటు నుంచి పాకాయి ఇక్కడికి. ఇవి కూడా మించు పందిరికి ఎక్కాయి. ఇంకో ప్లాంట్ ఇది ఇక్కడ డెవలప్ చేస్తున్నాను. ఇంకో ప్లాంట్ ఇప్పుడే ఇది ఒక నాటాను, చిన్నగా ఇప్పుడే డెవలప్ అవుతుంది. అదొకటి. ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడ 2 విత్తనాలు మన చెట్టు తీసి మంచి విత్తనాలు ఎండబెట్టి బీట్ చేస్తున్నాను. చూడండి, ఇంకా పోతే మన ఇంటికాడ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కాకర చెట్టు వేసాము. ఈ మధ్య వర్షాలకు బాగా ఉరక దిగి ఇక్కడ చెట్లన్నీ చచ్చిపోయాయి. చాలా కాకర చెట్లు వేసాము, ఒక 50 దాకా వేస్తే గట్టిగా ఒక్కటే బతికింది, అన్నీ చచ్చిపోయి. పోతే ఇంకా యాక్చువల్గా మన ఇంటికాడ ఎప్పుడు ఉండే దొండ పందిరి, ఇంతకుముందు ఒక్క పందిరి ఉండేది ఇప్పుడు వాటిని డెవలప్ చేసాము. 2-3 పందిర్లు వేయడం జరిగింది. ఇక 3 పందిర్లు వేసాం మొత్తం. చూడండి, ఇప్పుడు చేనికి వెళ్తున్నాం బంతి తోటకి. లైక్ అండ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఆర్గానిక్ ఇంటికాడ ఎలా పెంచుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ రోజుల్లో కెమికల్ మందులు వాడకుండా ఏం తినాలి, అటువంటి ఇంకా అప్డేట్స్ పెడుతుంటాను.